వస్తున్నారు. నీటుగా కరతాళ ధ్వనులు సెల్ ఫోన్స్ లో చిత్రీకరించడం కాదు, మనస్ఫూర్తిగా కరతాళ ధ్వనులతోటి కళాకారుల ఆనందాన్ని, అవార్డు అందుకోబోతున్నటువంటి ఆనందాన్ని సమృద్ధిగా వ్యక్తం చేయాల్సినటువంటి ఒక సందర్భం. నిత్య స్ఫూర్తి ప్రదాతగా, ఒక చైతన్యశీలిగా, ఒక జీవిత విజేతగా, మహానాయకుడు గౌరవనీయ శ్రీ ఎన్టీఆర్ చూపినటువంటి మార్గంలో అద్భుతమైనటువంటి దార్శనికతతోటి, స్ఫూర్తితోటి, మహోన్నత వ్యక్తిత్వంతో, సంఘసేవ పరాయణంతో, ఆనందంతో, సేవలతోటి అభివృద్ధి ధ్యేయంగా అమరావతి రాజధానిగా అనితర సాధ్యమైనటువంటి కట్టుదల తోడుగా బహుముఖ ప్రజ్ఞా పాఠవంతోటి, మానవీయ దృక్పథంతో తన ప్రజల కోసం అడుగడుగున తపన పడేటువంటి ఒక దార్శనికుడిగా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నారు. సేవాగుణమే జీవలక్షణంగా ఉన్నటువంటి మహనీయ మూర్తి విచ్చేస్తూ ఉన్నారు. హృదయపూర్వకంగా హార్దిక స్వాగతం పలుకుదాం మన ముఖ్యమంత్రి వర్యులకు. ఇది అద్భుతం, అనుకమానమైనటువంటి రీతిలో, ప్రత్యేకమైనటువంటి రీతిలో స్వాగతించి తీసుకొస్తున్నటువంటి శుభవేళ. లక్ష్య సాధన దిశలో పరిపూర్ణమైనటువంటి శుద్ధితోటి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఉన్నటువంటి పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యుడు వేదిక విచ్చేస్తూ ఉన్నారు. ఆనందం, ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి గౌరవం, ఆనందం, ఒక ప్రవృత్తి అన్ని కూడా అద్భుతంగా చూపుతున్నటువంటి వేళ. పేరు పేరున అందరికీ హార్దిక స్వాగతం పలుకుతూ, సమకాలీన రాజకీయ వ్యవస్థలో ఒక అరుదైనటువంటి మానవీయ కోణంగా ఉండేటువంటి పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆగమనం మరింత విశేష సొగసునిస్తోంది, శోభనిస్తుందనేటువంటి భావనను కూడా వ్యక్తం చేసుకుంటూ, తరలి వచ్చిన మంత్రివర్యులకు అందరికీ పేరున హార్దిక స్వాగతమని మనవి చేసుకుంటూ, అనుకున్నది సాధించే వరకు అలుపెరగని ధీరుడు మన అన్న గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంతమంది తిరుగుతున్నారు ఇక్కడి నుంచి, కానీ ఆయన వస్తూనే పాదరక్షలు అక్కడ విడిచి ఇక్కడికి వచ్చారు. అంటే ఈ వేదిక మీద ఒక భక్తి, ఒక గౌరవం దుర్గతిగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సముజ్వల వికాసానికి ధీమంతమైనటువంటి యోధుడుగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకి విజయుడు. వారి యొక్క దివ్య కరకమలాలతోటి ఇప్పుడు దీపారాధన జరుగుతుంది. విశ్వావసునామ సంవత్సర ఉగాది వేడుకల్ని లాంఛనంగా ప్రారంభిస్తారు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు. స్వర్ణాంధ్రప్రదేశ్ రథ సారథిగా మనందరికీ అద్భుతమైనటువంటి రీతిలో పరిపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యుల యొక్క కరకమలాలతోటి దీపారాధన జరుగుతోంది. వేదిక పేరున పెద్దలందరూ కూడా వారితో కలిశారు. ఒకవైపు శంఖనాథం అద్భుతంగా వినవస్తున్న సభ వేళ, మరోవైపు మంగళధ్వనులు అన్ని కూడా శోభాయమానంగా యొక్క వాతావరణంలో మనంతా కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది వేడుకల్ని భవ్యమైనటువంటి రీతిలో జరుగుతున్నటువంటి తరుణం కనుక స్వాగతం అని మనవి చేస్తూ, ప్రత్యేకమైనటువంటి రీతిలో వేదిక పైన ఆహుతులందరికీ కూడాను ఈ ప్రసాదాన్ని అందజేస్తూ ఉన్నారు. తీసుకునేటప్పుడు ఈ ప్రసాదము శతాయుర్వజ్రదేహాయ సర్వసం నింబకం దళభక్షణం. ఈ శ్లోకం అందరూ పఠించాలి, వినాలి. శతాయుర్వజ్రదేహాయ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం అంటే ఆయుస్సుతో, వజ్రము వంటి దేహముతో, అంటే అంత గట్టి దోషములు తొలగేటట్లుగా సర్వ సంపదలు పేతమైనటువంటి ఈ ఉగాది ప్రసాదమును స్వీకరిస్తున్నాము. ఓ కాసు ఈ ప్రసాదము స్వీకరిస్తున్నాము. తదుపరి అంశంగా వేద పఠన బుద్ధి, సానుకూల ఆలోచనలకు సహేతుక భావనతో
ఓం శాంతి 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 వాపయస్పతిం దేవానాం ధేనుగుం సుదుఃఖమనపస్ఫురంతి ఇంద్రः సోమం పిబతు క్షేమో అస్తు నః. హరి ఓం. వేదాశీర్వచనమైంది. మన రాష్ట్రమంతా తెలుగు వారంతా సుభిక్షంగా ఉండాలని మనస్పూర్వకంగా కోరుకుంటూ శాంతి మంత్రాన్ని ప్రవచించినటువంటి పెద్దలకి పునః నమస్కారాలు తెలియచేసుకుంటూ మంత్రోచ్చారణమైంది, వేదనాదం పలికారు. ఆ వెంటనే మరొక ప్రత్యేకాంశం ఉంటుంది, పంచాంగ శ్రవణము. మనకి శ్రవణము పెద్దలు ఇంతగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి ఏకైకనటువంటి ఒక అవధాని గౌరవనీయ నాగపటి శర్మ గారు దాదాపు 2000కు పైగా అవధానాలు చేసి అందులో శతావధానం బృహద్ సహస్రావధానాలు చేసినటువంటి భారీ మూర్తి వారి ఇవాళ మనకి పంచాంగ శ్రవణం అందించడానికి విచ్చేశారు. వారి యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా స్వాగతం ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్షాన ధన్యవాదాలతోటి ఇప్పుడు పంచాంగ పఠనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముదితం పంచాంగం ఆకర్ణ్యతాం. శ్రీ విఘ్నేశో జయీపాయాత్ సర్వార్థాఢ్య వసుప్రదః సర్వాః ప్రజాః సురక్షేన్నః రాజానం రాష్ట్రముత్తమం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమునకు ప్రభుత్వ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కుటుంబమునకు, ఆయన మంత్రివర్గ సహచరులకు, ఆయన కుటుంబం అంటే రాష్ట్రమంతా ఆయన కుటుంబమే. తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అందరూ ఆయన కుటుంబమే. అటువంటి వారికి దిగ్విజయోస్తు అని పలుకుతూ మొట్టమొదటి మాటగా అసలు పంచాంగం అంటే 5 అంగములు అని అర్థము. పంచ అంగములు, పంచానాం అంగానాం సమాహారః పంచాంగం అన్నాడు. ఏమిటి పంచాంగము? తిథి వార నక్షత్ర యోగ కరణములు. మన వాళ్ళు చాలా మహాత్ములు, ఋషులు కాలమును దర్శించారు. అఖండమైనటువంటి ఒక చేలాంచలము కాలము. ఎవరూ కొలవలేము, ఎవరూ ఇంతింతని చెప్పలేము, కానీ చెప్పాలి. అటువంటి కాలమును మహాయుగాలుగా, యుగాలుగా, సంవత్సరాలుగా, అయనములుగా, మాసములుగా, పక్షములుగా, తిథులుగా, ఘడియలుగా, నిమేషములుగా ఇలా రూపాన్ని దిద్దారు కాలము. ఉగాది నాడు ప్రత్యేకముగా కాలపురుషుడే కదా సర్వస్వం ఈ ప్రపంచంలో. ఎవరు ఏ మంచి పని చేశారన్నా, ఏ మానవుడు జీవితాన్ని విజయవంతంగా నడుపుతున్నాడు అన్నా కాలమే సర్వమూలము. కాలః కలయతాం అహం అన్నాడు కృష్ణ పరమాత్మ. కలయతాం అంటే లెక్కలలో నేను కాలమును అన్నాడు. అంటే లెక్కించలేని కాలస్వరూపుడను నేను, మీకు లెక్కలకు దొరకని వాణ్ణి అయినా లెక్కలకు దొరుకుతూ ఉన్నాను అని కృష్ణ పరమాత్మ చెప్పారు. కాలః కలయతాం అహం అన్నాడు. అట్లా అటువంటి కాలమును పూజించటమే ఉగాది నాటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. ఏమిటయ్యా? తిథేశ్చ శ్రియమాప్నోతి, తిథిని పాటించటము ద్వారా ఐశ్వర్యము లభిస్తుంది అన్నాడు. వారాత్ ఆయుష్యవర్ధనం, ఏ వారములో ఏ పని చెయ్యాలి. మంగళవారము కొన్ని పనులు చేయొద్దయ్యా అన్నారు, ఆదివారము కొన్ని చెయ్యొచ్చు అన్నాడు, బుధవారము కొన్ని చెయ్యి అన్నారు. ఇలా వారాల నియమాలు ఎందుకంటే నీ ఆయుస్సు పెరగడానికి నాయన అన్నారు. ఎందుకంటే మానవుడు వివేకవంతుడు, ధార్మికుడు కదా, పశుప్రాయుడు కాదు మానవుడు. అందువల్ల ఈ జ్ఞాన సంపద అంతా మనకు ఉన్నది మానవులకు. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రమును పాటించటము వలన పాపము హరించిపోతుంది అన్నాడు. యోగాత్ రోగ నివారణం, యోగమును పాటించటము వలన రోగములు దరిచేరవు మానవుడికి అన్నారు. అట్లనే కరణాత్ కార్యసిద్ధిశ్చ,
కరణమును పాటించటము వలన ఏ మనిషి ఏ పనిని తలబెడతాడో అటువంటి కార్యము సిద్ధి ఏర్పడుతుంది. ముఖ్యమంత్రి వర్యులు ఒక మహాసహస్రావధాని, అనేక అద్భుతమైనటువంటి కావ్య రచనలు చేసినటువంటి పెద్దలు సంస్కృతాంధ్రాలలో రైతే రాజు, ఋషి చరిత్రం, సత్యమేవ జయతే, విశ్వభారతం వంటి ఎన్నో రచనలు చేసినటువంటి మహనీయ మూర్తి, అవధాన యుగకర్త, అవధాన శకపురుష, సమ్రాట్ సార్వభౌమ, అవధాన బ్రహ్మ వంటి అనేక బిరుదులు సత్కారాలు పొందినటువంటి గౌరవనీయ పెద్దలు మాడుగుల నాగమణి శర్మ గారిని సత్కరిస్తున్నారు. గట్టిగా మన కరతాళధ్వనులు అందిద్దాం పెద్దలారా. ఒక మహాపండితునికి ప్రభుత్వం పక్షాన జరుగుతున్నటువంటి సత్కారంగా భావన చేస్తూ ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు విశేషమైన ముఖ్యమంత్రి గారికి శాలువతో సత్కరించి ప్రసాదాన్ని అందచేయబోతున్నారు. ఎందుకంటే అవధాన పీఠం అనేటువంటిది వచ్చింది అంటే హైదరాబాద్లో గౌరవనీయ ముఖ్యమంత్రి గారే సంకల్పం చేసి హైటెక్ సిటీకి అతి చేరువలో వారికి భూమినిచ్చి అవధాన సరస్వతి పీఠం నెలకొల్పేలాగా చేసినటువంటి దానికి కృతజ్ఞతాపూర్వకంగా వారు కూడా ముఖ్యమంత్రి గారి అనుమతితోటి వారిని సత్కరిస్తూ ఉన్నారు. గట్టిగా మనం కూడా మన అభినందన తెలియచేద్దాం. ఇప్పుడు పంచాంగాల యొక్క ఆవిష్కరణ జరుగుతుంది. మొట్టమొదట తిరుమల తిరుపతి దేవస్థానం వారి పంచాంగం, ఆ తర్వాత వ్యవసాయ శాఖ వారి పంచాంగం, ఆ తర్వాత ఉద్యాన శాఖ వారి పంచాంగము, ఆ పిమ్మట రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక వార్షిక ఉత్సవ ప్రణాళిక ఏదైతే ఉందో ఆ క్యాలెండర్ కూడా ఆవిష్కరిస్తారు. పంచాంగాల ఆవిష్కరణ జరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క పంచాంగం సంప్రదాయబద్ధంగా ప్రతి ఏడాది మొట్టమొదట స్వామివారి అనుగ్రహంతో శ్రీ వెంకటేశ్వర ప్రభువు యొక్క దీవెనలతోటి అలమేలంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యమైనటువంటి కృప అందరికీ ఉండుగా కానీ భావన చేస్తూ టిటిడి వారి పంచాంగం ఆవిష్కరణమైంది. ఆ ప్రతులను అందరినీ చూపిస్తున్నారు. తర్వాత వ్యవసాయ శాఖ వారి పంచాంగ ఆవిష్కరణ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటేనే ఇది వ్యవసాయకం ప్రధానంగా ఉండేటువంటి రాష్ట్రం కనుక తత్సంబంధమైనటువంటి పంచాంగం, ఏ పంటలైతే ఈ ఏడాది దివ్యంగా ఉంటుంది, ఏ పంటలు మనకి లాభం చేకూరుస్తాయి, ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక సూచ్యప్రాయంగా ఉండేటువంటి ఒక అద్భుతమైన పంచాంగాన్ని వ్యవసాయ శాఖ పక్షాన పెద్దల సమక్షంలో ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడాను రైతు సోదరులకి బాగా ఉపయుక్తమయ్యేటువంటి విశేషాలుగా ఉంటాయి. కూడా మనకి రాష్ట్రానికి ఎంతో ఆదాయాన్ని ఇస్తాయి. రైతులకి రాష్ట్రానికి ఆదాయాన్ని ఇచ్చేటువంటి ఒక శాఖ కనుక ఉద్యాన శాఖ వారి పంచాంగాన్ని ఆవిష్కరించబోతూ ఉన్నారు ముఖ్యమంత్రి వర్యులు. ఉద్యాన శాఖ వారి పంచాంగం తర్వాత రెండుసార్లు టీటీడీ వారిది, తర్వాత వ్యవసాయ శాఖ, ఇప్పుడు ఉద్యాన శాఖ వారిది అయిపోయింది. ఇప్పుడు క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతోంది. సాంస్కృతిక శాఖ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ వార్షిక ఉత్సవాల యొక్క ఒక క్యాలెండర్ని ఆవిష్కరించబోతూ ఉన్నారు. గౌరవనీయులు మన పెద్దలు అజయ్ జైన్ గారు, మేడం తేజస్వి గారు క్యాలెండర్ ఆవిష్కరణ వారి యొక్క సమక్షంలో జరగబోతూ ఉంది. ఇప్పుడు క్యాలెండర్ ఆవిష్కరణం. ఇది రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సృజనాత్మకత సంస్కృతి సమితి వారి యొక్క ఒక క్యాలెండర్. ఏడాది పొడుగునా నిర్వహించేటువంటి కార్యక్రమాల్ని ముందుగానే ప్రకటితం చేస్తూ ఆ మేరకు కళాకారులకి అందరికీ కూడాను ఉచ్చస్థితి కలిగేలాగా, మంచి అవకాశాలు లభించేలాగా ప్రభుత్వం చేయబోతున్నటువంటి ఒక ప్రణాళిక, ఒక క్యాలెండర్ని ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తూ ఉన్నారు.
ఇంతమంది కళాకారులు కళాప్రియులు ఉన్నారు. సాంస్కృతిక శాఖ పక్షాన క్యాలెండర్ ఆవిష్కరణ అంటే ఎట్లా ఉండాలి? ఆడిటోరియం గట్టిగా పెద్దలారా. ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఇప్పుడు పెద్దలు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు తమ సందేశం అందించబోతున్నారు. తత్వమది కనుక కాబట్టి వారి యొక్క సందేశం ఇప్పుడు. వేదికను అలంకరించినటువంటి సహచర మంత్రి వర్గ సభ్యులందరికీ, ప్రజాప్రతినిధులందరికీ, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మనందరం కూడా ఇప్పుడే నాగపణి శర్మ గారు చెప్పారు, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, తెలుగు నూతన సంవత్సరం. ఈరోజు మనం అందరం కూడా జనవరి 1 జరుపుకుంటున్నాం. అది ఇంగ్లీషు. కానీ మన సాంప్రదాయాలను మనం మర్చిపోవడం లేదు. జనవరి 1 ఎంత ఇంపార్టెంటో న్యూ ఇయర్ కింద ఉగాది కూడా దానికంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఈరోజు మన సాంప్రదాయం చాలా గొప్పది. జనవరి 1కి మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాం. తెలుగు నూతన సంవత్సరం రోజున మీరు చూస్తే మన సాంప్రదాయాలన్నీ ఉట్టిపడే విధంగా ఉగాది పచ్చడితో ప్రారంభిస్తాం. ఇప్పుడు కూడా మనందరం ఉగాది పచ్చడి తిన్నాం. దీంతో మనం మెంటల్గా ప్రిపేర్ అయిపోతున్నాం. కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అదృష్టాలు కలిసి వస్తాయి, సమ్టైమ్స్ దురదృష్టం కూడా వెంటాడుతుంది. అన్నింటినీ తట్టుకుని నిలబడడం చాలా అవసరమని మనకు మన పెద్దల నుంచి వచ్చినటువంటి వారసత్వ సంపద ఇది. అది వచ్చినప్పుడు చాలామంది కూడా దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వస్తుంది. వేరే వాళ్లకు లేనటువంటి ఒక సంపన్నమైన వారసత్వం ఇదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా మన రాష్ట్రంలో, మన దేశంలో, విదేశాల్లో ఉండే తెలుగు వారందరికీ మీ అందరి తరపున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ ఉగాది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక నూతనమైనటువంటి ఉత్సాహాన్నే కాకుండా ఒక మంచి భవిష్యత్తును ఇవ్వాల్సిందిగా భగవంతుని ప్రార్థిస్తున్నా. ఇప్పుడే నాగపణి శర్మ గారు చాలా విషయాలు చెప్పారు కాబట్టి నేను యుగాలు దొరికిపోవడం లేదు. ఎందుకంటే అది కాంపిటెంట్ వారే. నేను ఆయన కోసం ఇప్పుడు కాదు, నేను ఎప్పుడు కూడా ఒకటి ఆలోచిస్తూ ఉంటాను. నాగరిక ప్రపంచంలో, పోటీ ప్రపంచంలో నూతనమైన ఆవిష్కరణలు జరుగుతూనే ఉండాలి. అదే వారు ఇప్పుడు చెప్పారు. నేను హైటెక్ సిటీ కట్టాను. హైటెక్ సిటీ పక్కన మీరు చూస్తే ఏదైతే ఒక మంచి గ్రామీణ వాతావరణం ఉట్టిపడే విధంగా పక్కనే పేరు కూడా దానికి పెట్టాను. వీరికి ఇచ్చింది అవధాని కేంద్రం. ఇంకొక పక్కన ఆయన పక్కనే
అన్నమయ్య కళాక్షేత్రం కోసం అక్కడిచ్చాం. పక్కనే మన కళావేదిక ఒకటి కట్టాం, శిల్పకళా వేదిక కట్టాం, కళలు భాషల్ని ప్రోత్సహించడానికి. అంటే ఒక హైటెక్కు ప్రాధాన్యత ఇస్తే ప్రపంచం మొత్తం గర్వంగా చెప్పగలుగుతున్నాం. 25 సంవత్సరాల్లో అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే 2 ఇంతల ఆదాయం సంపాదించిన జాతి ఏదైనా ఉందంటే తెలుగు జాతి. ఎన్నో యుగాలు కాదు, లేకుంటే శతాబ్దాలు కాదు, ఓన్లీ 25 సంవత్సరాలే మన కళ్ళ ముందర. అదే సమయంలో మన సాంప్రదాయాలు మరిచిపోకూడదని శిల్పకళా వేదిక పెట్టాం, అవధాన కేంద్రం పెట్టాం, అదే మరి అన్నమయ్య క్షేత్రం కూడా పెట్టాం. ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే చరిత్రను మర్చిపోతే మన వల్ల మనమే మర్చిపోతాం. మన నాగరికతను కానీ మన సాంప్రదాయాలు కానీ సంస్కృతిని మర్చిపోతే మన ఉనికిని కోల్పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ పండుగ మన రాష్ట్రంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఈ రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటారు. ఎక్కడ ఏ పేరుతో చేసినా అందరూ కూడా కోరుకునేది నూతన సంవత్సరంలో నూతన వెలుగులు దేవుడు ప్రసాదించాలని కోరుకుంటాం. ఇప్పుడే పంచాంగం అయితే చాలా బాగా చెప్పారు, సంతోషం. వర్షాలు పడితే సగం సమస్యలు పరిష్కారం అయిపోతాయి, ఎవరి పని వాళ్ళు చేసుకునే పరిస్థితిలో ఉంటారు. అదే సమయంలో వారు చెప్పినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయని కూడా చెప్పారు. ఎప్పుడైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలను అధిగమించే ఆలోచనలు ఎప్పటికప్పుడు మనం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా ఈరోజు నాకు చిన్నప్పటి నుంచి జ్ఞాపకం, పంచాంగ శ్రవణం, రచ్చబండ మీద కూర్చొని ఇదే మారిగా ఊరంతా కూర్చొని ప్రతి ఒక్కరు అడిగడిగి చెప్పించుకునేవాడు. అదొక విశ్వాసం, ఒక నమ్మకం, ఒక దిక్చూచి. ఎందుకంటే ఈ సంవత్సరం వారు చెప్పిన దాంట్లో మీరు ఒకసారి ఆలోచిస్తే వివిధ రాసులకు సంబంధించిన బలాబలాలు చెప్పారు. అది విన్నప్పుడు మనం మెంటల్గా కూడా ప్రిపేర్ అయ్యి జాగ్రత్తగా ఉంటాం. అదేవిధంగా కొంతమంది చాలా బాగుందని కూడా చెప్పారు. బాగుందనే వాళ్ళు ఇంకా ఉత్సాహంతో ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇది ఒక మంచి సాంప్రదాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రైతుల గురించి ఇప్పుడు మీరు చూశారు పంచాంగాలు. టీటీడీ పంచాంగం వచ్చింది, పక్కనే రైతు పంచాంగం వచ్చింది, పక్కనే హార్టికల్చర్ పంచాంగం వచ్చింది. ఇవి చూసినప్పుడు రాబోయే రోజుల్లో వివిధ రకాలైనటువంటి మనం చేసే పనులు కూడా మన నాగరికతను అనుసంధానం చేసుకుంటూ సంస్కృతి సాంప్రదాయాల్ని అనుసంధానం చేసుకుంటూ ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నాం. ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నేను కానీ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ తరపున నరేంద్ర మోడీ గారు కానీ ఈ దేశం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, ప్రపంచంలో భారతదేశం అగ్రస్థానంలో ఉంటే, భారతీయులు అగ్రస్థానంలో ఉంటే వాళ్ళని లీడ్ చేసే శక్తి తెలుగు జాతికి ఇవ్వాలని ఈ ఉగాది సందర్భంగా సంకల్పిస్తున్నాను. ఈ ఉగాదిని అన్ని జిల్లాల్లో చేస్తున్నాం, ఢిల్లీలో ఏపీ భవన్లో చేస్తున్నాం, ఇంకో పక్కన చెన్నైలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్లో కూడా అధికారికంగా ప్రకటిస్తున్నాం. 5 సంవత్సరాలు రాష్ట్రంలో కళ తప్పింది. ఈ మారి కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి లేదు.
ఈరోజు మీరు చూస్తే 76 మందికి కళారత్న అవార్డులు ఇస్తున్నాం, 100 మందికి ఉగాది పుష్కరాలు ఇస్తున్నాం. విశిష్ట వ్యక్తులు కళాకారులకు పురస్కారాలు చేసి వారు చేసిన కృషిని మనం గుర్తిస్తే, సమాజం గుర్తిస్తే, తద్వారా ఇంకా ఈ కళలు పెంచే అవకాశం వస్తుంది, ఇంకా కొంతమంది కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితి వస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా అందరం కోరుకున్నది ఒకటే, అందరూ కూడా ఆదాయం పెరగాలి, తద్వారా మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి, మన ఆరోగ్యం బాగుండాలి, మనం మన కుటుంబం ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటాం. ఈ ప్రభుత్వం 9 నెలల నుంచి మీరు చూస్తే ఏ నిర్ణయం తీసుకున్నా పీపుల్ ఫస్ట్, ప్రజలు ముందు అనే నినాదంతో ముందుకు పోతున్నాం. అందుకని అనేక కార్యక్రమాలు ఇప్పటికే తీసుకున్నాం. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సుపరిపాలన. ఈ 3 కూడా సమన్వయం చేసుకుంటూ ఎక్కడికక్కడ ఏం చేస్తే బాగుంటుందో అవన్నీ చేస్తూ ముందుకు పోతున్నాం. నేను చాలాసార్లు చెప్పాను, కానీ ఇప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను 4వసారి ముఖ్యమంత్రిని. కానీ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఈ సంవత్సరం గడిచిన ప్రభుత్వం సృష్టించిన సమస్యలు జీవితంలో ఎవరు సృష్టించలేదు, ఎప్పుడు నేను చూడలేదు. అన్ని సమస్యలు సృష్టించారు. అంటే అన్ని చిక్కుముడులే. ఒక్కొక్క చిక్కుముడిది వదిలించుకుంటూ మళ్ళీ వ్యవస్థల్ని లైన్లో, ట్రాక్లో పెట్టాలంటే సమస్యలు ఉంటాయి. ప్రజల్లో కూడా యాస్పిరేషన్స్ పెరిగాయి. ఆ యాస్పిరేషన్ తగినట్టు ముందుకు పోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. భగవంతుడు కూడా ఆ శక్తిని రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలని, తద్వారా మనం అందరం ముందుకు పోయే ఇది రావాలని చెప్పి కోరుకుంటున్నాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, నాగపల్లి శర్మ గారు ఒక మాట అన్నారు, ఆదాయం వస్తుంది, అదే మాదిరిగా కష్టపడకపోతే ఏది రాదు. ఈ విషయం అందరం స్పష్టంగా ఉండాలి. ఒకప్పుడు శారీరక కష్టపడేవాళ్ళం. ఈ ఉగాది సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇప్పుడు హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ అవసరం. ఆ విషయంలో మీ అందరిలో క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ యుగంలో ఉన్నాం. ఒకప్పుడు హైటెక్ సిటీ కట్టాను, ఐటీని ప్రమోట్ చేశాను. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తెలిసేది కాదు చాలామందికి. చాలామంది ఐటీ అంటే తిండి పెడుతుందా అని అడిగారు. నేను సెల్ ఫోన్లు ప్రమోట్ చేశాను. చైనాలో సెల్ ఫోన్లు పెరుగుతున్నాయి, ఎక్కడ పోయినా కూడా సెల్ ఫోన్లు వాడుతున్నారు. మన దేశం టెక్నాలజీలో వెనక్కిపడిపోతున్నామని చెప్పి మాట్లాడితే సెల్ ఫోన్ తిండి పెడుతుందని మాట్లాడారు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, సెల్ ఫోన్ లేకపోతే ఎవ్వరూ కదిలే పరిస్థితులు లేవు. ఆ స్టేజ్కి వచ్చేసాం. అంటే దీంట్లో కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సెల్ ఫోన్ వ్యసనం అయితే మీకు సమస్య ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. మన పిల్లలకు కూడా సెల్ ఫోన్ ఒక వ్యసనంగా మారితే మాత్రం చాలా సమస్యలు వస్తాయి. సెల్ ఫోన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటే మీ జీవితాల్లో వెలుగు వస్తుంది, మీ జీవితాలు చాలా మార్పు వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎక్కడుంటే అక్కడే ఆఫీస్. మీరు ఏ పని చేయాలన్నా ఒక్క సెల్ ఫోన్ ఉంటే, మీరు ఇప్పుడు బయలుదేరి హోటల్కి పోవాలంటే ఇక్కడి నుంచి బుక్ చేసుకొని అక్కడికి పోయి భోంచేసి వెళ్ళచ్చు. మీ ఇంట్లో ఏసీ వేసుకోవాలంటే ఇంటికి పోయే లోపల ఏ టెంపరేచర్ కావాలో ఆ టెంపరేచర్ పెట్టుకునే పరిస్థితికి వస్తున్నారు. ఇక్కడ నాతో మాట్లాడుతూ లైవ్ తీసి మీ ఇంటికి పంపిస్తున్నారు. అదే మరిగా మీ ఆఫీస్ వర్క్ కూడా ఏదైనా కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే సెల్ ఫోన్లోనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు. అంటే వర్చువల్ ఫిజికల్ వర్క్ చేసే పరిస్థితికి వచ్చేసాం. అందుకే మీరు చూస్తే
వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికార వికేంద్రీకరణ కోసం మండలాలు తీసుకొచ్చాం. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ గ్రామాలకు పోవాలనే ఉద్దేశంతోనే ప్రజల వద్దకు పాలన ప్రవేశపెట్టాం. ఇప్పుడు మీ చేతుల్లోనే పాలన ఉంది. మీ సెల్ ఫోన్లోనే మీకు ఏం కావాలన్నా జరిగే పరిస్థితి వస్తుంది. ఏ సర్టిఫికెట్ మీ ఇంటి పక్కన ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్కి పోవక్కర్లేదు. సెల్ ఫోన్లో అడిగితే వాట్సాప్ గవర్నెన్స్లో ఏ సేవలైనా అందించే బాధ్యత మాది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది, మీరు వచ్చి నాకు చెప్పుకోవాలి. ఒకప్పుడు మీ ఒపీనియన్ తెలియాలన్న కష్టంగా ఉండేది. ఇప్పుడు సెల్ ఫోన్ ద్వారానే ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం, తద్వారా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే పరిస్థితి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం కూడా మనం బడ్జెట్లో ఇన్ని కష్టాలున్నా 3,22,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాం. ఇంత మునిపే వారు చెప్పినట్టు రాజపూజ్యం, అవమానం గురించి చెప్పాల్సి వస్తే గడిచిన 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అందరికి అవమానాలే. రాబోయే రోజుల్లో ఎవ్వరికి అవమానాలు ఉండవు. నాగపణి శర్మ గారు కూడా ఈ రాష్ట్రం వైపు వచ్చినట్టు నాకు జ్ఞాపకం లేదు. ఎవరికి అక్కడ ప్రవేశం కూడా లేదు. అయితే ఒక మంచి కార్యక్రమానికి దానికి శ్రీకారం చుట్టాం. నేను చెప్పినప్పుడు చాలామంది అర్థం చేసుకోరు. 20 ఏళ్లకు ముందు చెప్తే చాలామంది ఈయననే మాట్లాడతాడు, 30 ఏళ్లకు ముందు మాట్లాడాను. ఇన్నవాళ్ళు బాగుపడ్డారు. నేను ఐటీ గురించి మాట్లాడితే కొంతమంది ఆలోచించారు, బాగానే ఉంది, మనం కూడా చదివిద్దాం అనుకున్నారు. చదివించిన వాళ్ళ పిల్లలు వివిధ దేశాల్లో ఉంటూ వాళ్ళు డబ్బులు పంపిస్తే ఇక్కడ హ్యాపీగా పేరెంట్స్ అంతా కారులు పెట్టుకొని మెరుగైన జీవన ప్రమాణాలతో బతికే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు హైటెక్ సిటీ కట్టా. ఇప్పుడు నేను మాట్లాడేది క్వాంటమ్ వ్యాలీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ రోజు హైటెక్ సిటీ, ఐటీ, ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మన తెలివికి అదనంగా ప్రపంచంలో ఉండే మేధావుల తెలివితేటలన్నీ ఉపయోగించుకొని మనం చేసే పనికి నిర్ణయం చేసే పరిస్థితి వస్తుందంటే అది ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ముద్దబ్బాయి కూడా కానీ ఉపయోగించుకుంటే ఎక్స్ట్రార్డినరీ స్టూడెంట్గా తయారైపోతారు. ఆ పరిస్థితికి వచ్చేస్తున్నాం. అంటే నిర్ణయాలు మారి రాబోతున్నాయి. ఈరోజు మాకు ఏది తెలియదని అనుకోవాల్సిన పని లేదు. మీ సెల్ ఫోన్లో అడిగితే ఏ ద్వారా చెప్పే పరిస్థితి వస్తుంది. అది వ్యవసాయం కావచ్చు, లేకపోతే మీకు ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ కావచ్చు. ఏ భాషలో ఏది ఉన్నా మీకు ట్రాన్స్లేషన్ కావాలంటే 1 నిమిషంలో వచ్చే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు ట్రాన్స్లేటర్ కావాలి. ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఇంతవరకు నేను చాలా ప్రయత్నాలు చేశాను, చాలా ప్రయోగాలు చేశాను. ఈరోజు నేను ఆలోచించేది ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా. సంపద అనేది కొంతమందికి పరిమితం కాకూడదు. సంపద ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలుంటే అదే నిజమైన సమాజం అని చెప్పేది నా ఉద్దేశం. అందుకే ఈరోజు నేను ఆలోచించింది, పుట్టుకతో ఎవరు కూడా గొప్పవాళ్ళుగా పుట్టాం. ఒక ఎన్టీఆర్ని తీసుకున్నాం, ఒక మహాత్మా గాంధీని తీసుకున్నాం, ఒక అంబేద్కర్ని తీసుకున్నాం. ఎవరైనా సరే పుట్టినప్పుడు చిన్నగానే పుడతారు. ఒక్కొక్క అంచెలంచెలుగా వాళ్ళు అంది వచ్చిన అవకాశాలు ఉపయోగించుకుంటే అచంచలమైన వ్యక్తులుగా తయారవుతారు. ఈరోజు మీరు చూస్తే ఒక్కొక్కసారి ఇలాంటి యుగ పురుషులకు కూడా ఆ సమయంలో అండగా నిలిచినటువంటి వ్యక్తులు ఉంటారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను ఒక
కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న మార్గదర్శి బంగారు కుటుంబం P4 జీరో పావర్టీ ఈరోజు సంపద సృష్టిస్తున్నాం. భారతీయులు ప్రపంచం మొత్తం 2047కి నెంబర్ 1 కమ్యూనిటీగా ఉంటారు. హైయెస్ట్ ఇన్ఫ్లుయెన్షియలే కాదు, ఆదాయంలో నెంబర్ 1గా ఉంటారు ప్రపంచం మొత్తం. అమెరికాకి వెళ్ళండి, ఆస్ట్రేలియాకి వెళ్ళండి, ఇంగ్లాండ్కి వెళ్ళండి, జర్మనీకి వెళ్ళండి, కడాన జపాన్కి వెళ్ళండి. హైయెస్ట్ డబ్బులు సంపాదించే తెలివితేటలుండే ఏకైక జాతి భారతీయులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందులో నా స్వార్థం 30% తెలుగు వాళ్ళు ఉండాలని. అది నా కోరిక, నా ఆకాంక్ష. దానికోసం నేను పనిచేస్తున్నా. అదే సమయంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. నేను ఆ రోజు ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకున్నాను. అనేక విషయాల్లో ముందుకు పోయాం. సంపద వస్తూ ఉంది. సంపద వల్ల మనకు కూడా ఇప్పుడు మీరు నేషనల్ హైవేలో వస్తున్నారు. ఒకప్పుడు రోడ్లు బాగుండేటి కాదు. ఈరోజు రోడ్లన్నీ బాగున్నాయంటే దానికి కారణం ప్రైవేటు వ్యక్తులు ఆ రోడ్లు వేస్తున్నారు, యూజర్ ఛార్జెస్ పే చేస్తున్నాం. దీనివల్ల మన ఆరోగ్యం బాగుంది. అంత మునిపైతే నేను చాలాసార్లు చెప్పేవాడిని. మొన్నటి వరకు మన రోడ్లు అట్నే ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో. అసెంబ్లీలో మేము ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళం. పలాని రోడ్లో ఆడబిడ్డ ఎవరైనా డెలివరీ తీసుకపోతే హాస్పిటల్ తీసుకుపోయి మునిపే డెలివరీ అయిపోతుంది, అలాంటి రోడ్లు ఉన్నాయని చెప్పి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళం. ఈరోజు నేషనల్ హైవేస్ మీరు చూశారు. ఒక చిన్న ఆలోచన 97-98 ఆ ప్రాంతాల్లో నేను మలేషియాకి పోతే అక్కడ చిన్న బుడ్డ దేశం, 2 కోట్ల జనాభా. వాళ్ళ రోడ్డు ఈస్ట్ వెస్ట్ కారిడార్ 8 లేన్ రోడ్డు అప్పట్లో. మంది అప్పటికే 110 కోట్ల జనాభా. ఒక్క రోడ్డు లేదు. అప్పుడు ప్రధానమంత్రి గారు చెప్తే ఎట్లా చేయాలంటే ఒక్క రోడ్డే చూపిస్తా మీరు చూడమని నెల్లూరు నుంచి చెన్నై వరకు ఫస్ట్ రోడ్డు ప్రైవేట్ సెక్టర్లో మలేషియన్ కంపెనీ వేస్తే అక్కడి నుంచి ప్రారంభించి దేశం మొత్తం ఏది గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డు 5 ఏళ్లలో పూర్తయింది. శాశ్వతంగా ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారిని గుర్తుపెట్టుకుంటాం. ఇది ఒక చరిత్ర. ఇలాంటి చాలా కార్యక్రమాలు జరిగాయి. దీనివల్ల కొంతవరకు అందరికీ లాభం జరిగినా కొంతమంది బాగా డబ్బులు సంపాదించారు. అందుకని నేను ఆలోచించింది, సమాజం వల్ల మీరు పైకి వచ్చారు, తిరిగి సమాజానికి మీరు ఇవ్వండి. మీతో పుట్టిన వారు ఇంకా పేదవాళ్ళుగా ఉన్నారు, వాళ్ళను కూడా పైకి తీసుకొచ్చే కార్యక్రమం సంపన్నులకు అప్పచెప్పాలి, ప్రభుత్వం మానిటర్ చేయాలి. ఇది ఒక పాలసీ కింద తీసుకొచ్చి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా పేదవాళ్ళు లేకుండా మొదటి ఫేజ్ జీరో పావర్టీ, అక్కడి నుంచి మెరుగైన జీవన ప్రమాణాలు, అక్కడి నుంచి ఉన్నతమైన జీవన ప్రమాణాలు, అందరికీ కూడా అవసరమైన వాళ్ళందరికీ అన్ని విషయాలు, నాణ్యత కలిగిన విద్య, ఆరోగ్యం, లేకపోతే జీవన పరిణామాలు, ఇవన్నీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా. దీన్ని కానీ నేను చేయగలిగితే నా జీవితాశయం ఇది, నా లైఫ్ యాంబిషన్, నా కోరిక. ఇది ప్రపంచానికి ఒక ఆదర్శం కావాలని. మనందరం మనుషులుగా పుట్టిన తర్వాత తెలివితేటలు వచ్చాయి, ఎన్నో ప్రయోగాలు చేశాం, ఇన్నోవేషన్స్ వచ్చాయి, టెక్నాలజీస్ వచ్చాయి, ఎన్నో బ్రేక్ త్రూస్ వచ్చాయి. అవన్నీ వచ్చిన తర్వాత ఇది మానవాళికి ఉపయోగపడాలి, మనుషులకు ఉపయోగపడాలి. మనతో పుట్టినవాడు ఇంకా తిండి లేదు అంటే, మనం పెద్ద పెద్ద ప్యాలెస్ల్లో ఉండి వాడికి ఇల్లు లేదు అంటే, ఇది సమాజం సిగ్గుపడాలి. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. ఇది జరిగితే నా జీవితం, నా జన్మ చరితార్థం అని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
కొన్ని పనులు కొన్ని సమయాల్లో చేస్తూ ఉంటాం. ఆ సమయాలను లాజికల్గా తీసిపోయే పరిస్థితి రావాలి. ఒకప్పుడు ఇవన్నీ మాట్లాడితే ఊహాజనితంగా ఉండేటివి. ఇప్పుడు ఈ విషయాలు చేయడానికి అవకాశాలు వచ్చాయి. డబ్బులున్నాయి, టెక్నాలజీ ఉంది, ప్లానింగ్ చేయొచ్చు. దాన్ని అమలు చేయడం కోసం రాష్ట్రం మొత్తం ఏ ఊర్లో ఏం జరిగిందో రియల్ టైంలో తెలుసుకుని మళ్ళా రియల్ టైంలో మెసేజ్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇన్స్పైరింగ్ టైం. ఈ సంవత్సరం ఏదైతే నాగపణి శర్మ గారు చెప్పారో, శ్రీ విశ్వావసునామ సంవత్సరం చిరస్థాయిగా ప్రపంచ చరిత్రలో ఉండే విధంగా తెలుగువారు చరిత్ర రాయాల్సిన అవసరం ఉంది. అదే P4, అదే మాదిరిగా జీరో పావర్టీ, ఫైనల్గా ఆర్థిక అసమానతలు లేకుండా ఉండే వ్యవస్థ, అందరూ సమానంగా అందరికీ సమాన అవకాశాలు వచ్చే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాంటి మంచి కార్యక్రమానికి మీరందరూ సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ, మనుషులు అనుకుంటే ఏదైనా సాధ్యం. సంకల్పం, దృఢ సంకల్పం ఉంటే ఏదైనా ఎలాంటి జటిలమైన సమస్యను పరిష్కారం చేసే శక్తి ఒక్క మనుషులకే ఉంటుంది. అది తెలుగు జాతికి ఉండాలని ప్రపంచం మొత్తం ఒకప్పుడు జూయిష్ గురించి మాట్లాడేవాళ్ళం. రేపు ఎక్కడన్నా ప్రపంచంలో మాట్లాడితే దానికి ఎవరు కారణం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటి ఉంది, తెలుగు జాతి ఉంది. ఏ సమస్యైనా పరిష్కారం చేయగలిగే శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉన్నాయని నిరూపించే బాధ్యత మీ అందరికీ ఉందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు నాగపండి శర్మ గారిని చాలా రోజుల నుంచి చూశాను. 30 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఆ రోజు సీఎంగా చూసా, ఈరోజు చూస్తున్నా. మనిషి క్లారిటీ ఏం తగ్గలేదు. అప్పుడు ఎట్టున్నాడో అట్లనే ఉన్నాడు, గట్టిగా ఇది చేస్తున్నారు. కానీ అదనంగా ఈరోజు ఏంటంటే వారి సేవలను గుర్తుపెట్టుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పద్మశ్రీ అవార్డు ఇవ్వడం మన తెలుగు వారందరికీ గర్వకారణం. దానికి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడే 6 రకాల రుచులైనటువంటి ఉగాది పచ్చడి చూసాం. ఈ పచ్చడి గుర్తుపెట్టుకొని అదృష్టం వస్తే ఎగిరిపడద్దండి, కష్టం వస్తే కుంగిపోవద్దండి, సమర్థవంతంగా ధీటుగా పనిచేయండి. ప్రతి ఒక్క సమస్య కూడా మెరుగైన ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలు చేస్తూ ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అనేక ధన్యవాదాలు గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి. కైండ్లీ బీ దేర్. రిక్వెస్ట్ మీ అందరికీ. వేద పండితుల సత్కారం అందుకుంటున్నారు. చాలా విశేషమైనటువంటి ఖ్యాతి గడించినటువంటి అగ్రేసర మూర్తులు వేద పండితులు, అర్చక స్వాములు, ప్రధానమైనటువంటి వృత్తిలో ఉపాధ్యాయ వృత్తిలో కూడా ఉన్నటువంటి పెద్దలు, వాళ్ళందరినీ కూడా సత్కరిస్తూ ఉన్నారు. మన దేవాదాయ ధర్మదాయ శాఖ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరిని సత్కరిస్తుంటున్న శుభవేళ మనమంతా చూసాం. వేగంగా పురస్కారం అందుకొని ముందుకు కదలాలి పెద్దలు. వయోవృద్ధులు కాబట్టి పెద్దలు కూడా వారిని చక్కగా గౌరవిస్తూ ఉన్నారు. వేద పండితులు, సత్కారం అందుకుంటున్నటువంటి మూర్తులు, ఒక్కొక్కరు ఒక్కొక్క విభాగంలో ఋగ్వేదం కావచ్చు, అలాగే యజుర్వేదం కావచ్చు, అన్నింటిలోనూ ఉద్దండులు, ఘనాపాటీలు, సోమయాజులు స్థాయి ఉన్నటువంటి పెద్దలంతా కూడా సత్కారం స్వీకరిస్తున్నటువంటి శుభ తరుణం ఇది. విశ్వావసునామ సంవత్సర ఉగాది వేళ ఇలా పండితవరిని సత్కరించుకుంటే రాష్ట్రానికి మంచిది అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వ పరంగా గౌరవనీయులు
పర్యాటక శాఖ అమాత్యవర్యులు, సాంస్కృతిక శాఖ అమాత్యవర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు, దేవాదాయ ధర్మదాయ శాఖ అమాత్యవర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు పెద్దలంతా నిలబడి సత్కరిస్తున్నటువంటి సందర్భం ఇది. ఇక్కడ శాలువతోటి సత్కారం అందుకుంటూ చకచకా ముందుకు వెళ్తున్నారు. ఇది అందరినీ గౌరవిస్తున్నటువంటి ఒక సందర్భం అని మనవి చేస్తూ ఇప్పుడు కళారత్న వారిని ముందుకు రావాల్సిందిగా మనవి. ఆలపాటి వెంకట సుబ్బారావు గారు, డాక్టర్ ప్రకాశం తాత అండ్ దానం అంకయ్య పంబాల కథ, అలాగే గొర్రెల రామం గారు, వారిని అనుసరించి ఎస్వి రామారావు గారు, ఆచార్య శలాక రఘునాథ శర్మ గారు, జేఎస్ మూర్తి గారు, టివి రావు గారు, రంగినేని సత్యనారాయణ రాజు గారు, మస్తానయ్య గారు అండ్ శ్రీమతి సౌజన్య శ్రీనివాస్ గారు ఒక క్రమంలో వస్తున్నారు. అందరూ కూడాను వయోవృద్ధులైన 90 ఏళ్ల వయసున్నటువంటి పెద్దలు వీరంతా. ఆలపాటి వెంకట సుబ్బారావు గారు, డాక్టర్ ప్రకాశం తాత గారు, దానమంగయ్య గారు, గొర్రెల రామయ్య గారు, రామం గారు, ఎస్వి రామారావు గారు, సినీ విజ్ఞాన విశారద ఎస్వి రామారావు గారు, ఆచార్య శలాక రఘునాథ్ శర్మ గారు, సుప్రసిద్ధ అవధాని పండితులు వారు, జేఎస్ మూర్తి గారు, సాహిత్య రంగం నుంచి పెయింటింగ్ విభాగం నుంచి టివి రావు గారు, సాహిత్య రంగంలో రంగినేని సత్యనారాయణ రాజు గారు, సిహెచ్ మస్తానయ్య గారు, సౌజన్య శ్రీనివాస్ గారు. ఈ క్రమం ఇంతవరకు. దీని తర్వాత మిగతా లిస్టులకు వెళదాం, ఒక క్రమంలో వెళదాం. 10 మందిని పిలవాలి సుమారుగా అని చెప్పిన మీదట ఆ మేరకు ఫాలో అవుతున్నామండి. పెద్దలత గౌరవాన్ని స్వీకరిస్తూ ముందుకు వెళ్తున్నారు. రంగినేని సత్యనారాయణరాజు గారు రసరాజుగా మనందరికీ తెలిసినటువంటి పెద్దలు, వారు కూడా ముందుకు వస్తున్నారు. మస్తానయ్య గారు అండ్ మేడం సౌజన్య శ్రీనివాస్ గారు, సుప్రసిద్ధ నర్తకీమణి. అమ్మ మీరు ముందుకు రండి లైన్లో. అంటే అయ్యా మా సౌజన్య శ్రీనివాస్ గారు సత్కారం అందుకుంటూ ముందుకెళ్తున్నారు. ఆనం రామనారాయణ గారి దగ్గర నుంచి అలాగే అక్కడ కందుల దుర్గేష్ గారికి నమస్కరించుకొని ముందుకెళ్తున్నారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి. తర్వాత శ్రీ జి సుబ్బారావు గారు, వేమూరి బలరాం గారు, సుప్రసిద్ధ ఎడిటర్ వారు, సంగీత విభాగం నుంచి బాలగుంబి రాజగోపాల్ గారు, మ్యాజిక్ స్టార్ డాక్టర్ బోస్ దంతులూరి వారు, విజయ్ కుమార్ సోమంచి అండ్ పారుపల్లి శ్రీరంగనాథ్ గారు, అన్నమయ్య సంకీర్తన ద్వారా సుప్రసిద్ధులు, శ్రీ వి మాధవరావు గారు మ్యాజిక్ రంగం నుంచి. తర్వాత కొల్లు అంకబాబు గారు, మా వల్లీశ్వర్ గారు జర్నలిస్ట్ విభాగం నుంచి సుప్రసిద్ధ రచయిత, పాత్రికేయ విభాగం మనందరికీ బాగా చిరపరిచితులైన వల్లీశ్వర్ గారు.
మల్లేశ్వర్ గారు సత్కారం స్వీకరిస్తున్నారు గౌరవనీయులు. తర్వాత నెమలిగడ్డి సువర్ణలత గారు, కుమారగడ సౌభాగ్య కృష్ణేశ్వరరావు గారు, సుప్రసిద్ధ నటుడు కృష్ణేశ్వరరావు గారు, సయ్యద్ నసీర్ అహ్మద్ భాయ్ గుంటూరు నుంచి సాహిత్య రంగం నుంచి, రాయల గిరిధర్ గౌడ్ గారు, డాక్టర్ బిఆర్ రసని, టి శంకర్ నారాయణరావు గారు హాస్యావధాని, భగీరథ గారు జర్నలిస్ట్, పశుమర్తి వెంకటేశ్వర శర్మ గారు, సుప్రసిద్ధ నర్తకులు నాట్యాచార్యులు కృష్ణకుమార్ గారు. ఈ 10 మంది ఇంట్లో తెలివిగల మహానుభావులు పండితులు కాబట్టి చెప్పించుకోవద్దు. మీరందరూ చాలా మంచివారు, గొప్పవారు. అందుకనే ప్రభుత్వం మిమ్మల్ని సత్కరిస్తుంది. అక్కడ ముచ్చట లేకుండా వెంటనే వెళ్ళాలి. చాలా మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళు కూడా వయోధికులు ఉన్నారు. పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. ధన్యవాదాలు. తరుపతి క్రమంలో మరో 10 మందిని ఆహ్వానిస్తూ ఉన్నా. నా పేర్లు మనవి చేస్తాను. లక్ష్మీనారాయణ గారు, రంగారావు గారు, బొత్తూరి రంగారావు గారు, డాక్టర్ ద్వారం లక్ష్మి గారు, కాటూరి వెంకటేశ్వరరావు గారు, సూర్యప్రకాశ్రావు గారు, గోవర్ధనం గారు, డాక్టర్ కాజా వెంకట సుబ్రహ్మణ్యం గారు, డాక్టర్ దంతు మురళీకృష్ణ గారు అండ్ దామోదర గణపతిరావు గారు, ఎం నాగేశ్వరరావు. దాదాపు ఒక 86 మంది కళారంగలు, 116 మంది ఉగాది పురస్కారాలు. వాటి తర్వాత మళ్ళీ ఇంకా వివిధ విభాగాలు. ఇంతకుముందు దేవాదాయ శాఖ అయింది, అలాగే సైంటిస్టులు ఉన్నారు, రైతులు ఉన్నారు. ఇంతమందిని సత్కారం అంటే కొంచెం సమయం పడుతున్నా వారు మనకి పెద్ద మనసుతోటి సమయం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ వారిని